వెల్కమ్ టు క్రైమ్ ఫ్రీ ఇండియా. తెలంగాణ స్టేట్ పోలీస్ తెలంగాణ ప్రజల కోసం వారికి అందుబాటులో ఉండడానికి చాలా రకాలైనటువంటి యాప్స్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది హాకై. ఈ హాకైలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కామన్ పబ్లిక్ డైరెక్ట్గానే హాకై ద్వారా పోలీస్కి అప్రోచ్ కావడానికి చాలా దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, మనం కంప్లైంట్ చేయొచ్చు, రకరకాల. ఈరోజు దాంట్లోని ఒక చిన్న పార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వదలుచుకున్నాను. సాధారణంగా హైదరాబాద్లో దాదాపు 1 కోటికి పైన జనాభా ఉంటారు. ప్రతిరోజు అనిత్యం చాలామంది ఫోన్లు మిస్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కడో కూరగాయలు పోయినప్పుడు కింద పడిపోవడం, మార్కెట్కి వెళ్ళినప్పుడు వదిలేసి రావడం, ఇంట్లో ఎక్కడో పెట్టడం, లేకపోతే బయట ఆఫీస్లో వెళ్ళిపోయినా మర్చిపోవడం, ఇలాంటి మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫోన్లు. ఆ ఫోన్ మిస్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఏం చేయాలనేది చాలామందికి తెలియదు. దానికోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ హాకై ద్వారా మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క పోయిన ఫోన్ను పోలీస్ వాళ్ళే వెతికించి అది దొరికిన తర్వాత మీరు అప్లై చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న డీటెయిల్స్కి వాళ్ళే ఫోన్ చేసి మీకు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య చాలా సందర్భాల్లో న్యూస్ పేపర్లో కూడా ఈ విషయం వచ్చింది. సెల్ ఫోన్లు పోగొట్టిన వారికి పోలీస్ వారు సెల్ ఫోన్లు అందించడం జరిగింది, వారి ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కంప్లైంట్కి ఫోన్ చేసి ఆయనకి పోలీస్ స్టేషన్ పిలిపించి అతనికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని, మనకి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం, ముఖ్యంగా ఏంటంటే సిటీలో చాలా పోలీస్ స్టేషన్ ఉంటాయి. మనం ఉన్న ఏరియా ఏ పోలీస్ స్టేషన్కి వస్తున్నా కూడా తెలియని సందర్భాలు చాలామందికి ఉంటాయి. అలాంటి సందర్భంలో మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు ఇంట్లో కూర్చున్న దగ్గరనే మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ లేకపోతే iOS ఫోన్లో కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని, హాకై అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా అప్లై చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీకు ఎలాంటి వ్యయ ప్రయాసాలు కోర్చకుండా మీరు ఇంట్లో నుంచి అప్లికేషన్ ఇవ్వచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. దానికి మీకు అక్నాలజ్మెంట్ వస్తుంది, దానికి ఒక మిస్సింగ్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు ట్రేస్ అయినప్పుడు మళ్ళీ మీకు ఇంటిమేట్ చేసి ఆ సర్టిఫికేట్ మీరు వాళ్ళకి చూపించి మీరు ఫోన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం మనం. హాకై అని కొడితే మీకు ఈ యాప్ అనేది మీకు దాంట్లో డిస్ప్లేగా అనిపిస్తుంది. ఈ హాకై యొక్క లోగో ఎలా ఉంటుందో చూద్దాం. హాకై ఇలా లోగో కనబడుతుంది. ఈ లోగో ఉన్నటువంటి యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకుంటే దానికి సంబంధించిన మనం జనరల్గా ఏ యాప్కి ఎలాంటి డౌన్లోడ్ చేసుకుంటాం అలాగే దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది. దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. ముందు ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే హాకైని ఇలాంటిది వస్తుంది. దీంట్లో సైన్ ఇన్ సైన్ అప్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే మనం ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటాం వాళ్ళు సైన్ అప్ కావాల్సి ఉంటుంది. సైన్ అప్ అనే ఆప్షన్ పెట్టినప్పుడు మీకు సంబంధించిన మీరుగా మీరు ముందు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు యాక్సెస్ ఉంటుంది. ఆ సైన్ అప్లో ఎలాంటి డేటా ఉంటుంది, మన పేరు, మీ తండ్రి పేరు, మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి, దీనికి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు హాకైలోకి యాక్సెస్ కావాలన్నా ఆ పాస్వర్డ్ ద్వారానే మీరు యాక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ హాకైకి ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం సంబంధించి ఉన్నటువంటి కమిషనరేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ ఓపెన్ చేస్తే దీంట్లో ఈ డిస్ప్లే ఓపెన్ అవుతుంది. ఏమేమి సౌకర్యాలు మీకు అందుబాటులో ఉన్నాయి, దీంట్లో చాలా ఉన్నాయి. దీంట్లో మనం మిస్సింగ్ సర్టిఫికేట్ అనుకున్నాం కాబట్టి మిస్సింగ్ సర్టిఫికేట్ దాంట్లోకి వెళ్తే లాస్ట్ ఐటమ్ అని ఉంటుంది. ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఆ ఐటమ్ సంబంధించి ఒక డిస్ప్లే ఓపెన్ అవుతుంది. ఈ డిస్ప్లే ఓపెన్ అయినప్పుడు దీంట్లో మనకు క్లియర్గా చూపిస్తూ ఉంది. ముందుగా మీ నేమ్, అలాగే మీ నేమ్ ఒకసారి పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత జెండరు, నేము అండ్ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసినాక తర్వాత కాలం వచ్చేసి ఎంటర్ కంప్లైంట్స్ అడ్రస్. మీ యొక్క అడ్రస్ని దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎక్కడున్నా పర్లేదు, మీ అడ్రస్ని దాంట్లో ఎంటర్ చేస్తే ఆ అడ్రస్ ద్వారా మీకు మేము తర్వాత కమ్యూనికేట్ చేయడానికి, పోలీస్ వారు తర్వాత కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మీ అడ్రస్ను, పూర్తిగా అడ్రస్ను, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఉంటే దాన్ని, అపార్ట్మెంట్ పేరు ఎలా ఉంటే, నేను సింపుల్గా ఒక ఫార్మల్గా ఒక అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను మీ ఐడియా కోసమని. ఇలా మీ అడ్రస్ని ఎంటర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్లో మేము ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయాలని చెప్పడానికి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక అడ్రస్ చేశాను. మళ్ళీ సెలెక్ట్ యువర్ ఏరియా, ఎక్కడైతే మీరు మిస్ చేసుకున్నారో ఆ ఏరియాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మీరు అది పోగొట్టుకున్న ప్లేసు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటారు,
మీరు ఎక్కడో బంజారాహిల్స్లో ఫోన్ పోగొట్టుకుంటారు, ఫోన్ మీ మిస్ అయింది అనుకోండి, అక్కడ మీరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ పోగొట్టుకున్నారో ఆ విషయాన్ని ఎంట్రీ చేయడమే అది సెలెక్ట్ ఏరియా నేమ్, ఎక్కడ పోగొట్టుకున్నది మీకు అప్పుడు ఆటోమేటిక్గా ఏ పోలీస్ స్టేషన్కి వస్తుందో డిఫాల్ట్గా ఆ లిస్ట్ ఓపెన్ అయిపోతుంది, ఆ పోలీస్ స్టేషన్ కనెక్ట్ ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎందుకంటే మిస్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరిదో ఐఎంఈ నెంబర్ పెట్టేసి కావాలనే మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే మా సైట్లో మేము వెరిఫై చేసుకుంటాం అది ఎవరు కంప్లైంట్ చేసింది ఎవరు అని తెలుసుకోవడానికి. ఇంకోటి ఏ టైంలో పోయింది, మీరు పోగానే ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వకపోయినా తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత కంప్లైంట్ ఇచ్చినా ఏ టైంలో ఎక్కడ పోయిందని చెప్తే మనం సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అంటే దాన్ని ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మీ ఏం పోగొట్టుకున్నారు దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ సెల్ ఫోన్ కానీ ఏదైనా పాస్బుక్ పోయింది, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మీ ఎంప్లాయిడ్ ఏది పోయినా దీంట్లో అప్లై చేసుకొని మనం సెల్ ఫోన్ గురించి చూస్తున్నాం. కానీ సెల్ ఫోన్ అనేది కేటగిరీని సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐఎంఈఐ నెంబర్ను మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది మన ఫోన్ కొన్నప్పుడు దాని బాక్స్ పైన ఉంటుంది, తర్వాత ఫోన్లో కూడా ఉంటుంది. ఈరోజు రేపు అందరూ ఐఎంఈ నెంబర్ను సేవ్ చేసి పెట్టుకుంటున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఐఎంఈ నెంబర్ను దీంట్లో ముందు ఎంట్రీ చేయాలి. ఐఎంఈ నెంబర్ లేకపోతే ట్రేస్ చేయడం అనేది చాలా కష్టం. మీ యొక్క ఫోన్ యొక్క ఐఎంఈ నెంబర్ను మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఐఎంఈ నెంబర్ తెలియకపోతే మీ ఫోన్ ఉన్నప్పుడు తెలుసుకోవాలంటే *#06# అని కొట్టినట్లయితే మీ ఐఎంఈ నెంబర్ మీ డిస్ప్లే పైన అవుతుంది. ఒకవేళ డ్యూయల్ సిమ్ ఉంటే 2 ఐఎంఈ నెంబర్లు డిస్ప్లే అవుతాయి. డ్యూయల్ సిమ్ ఉంటే 1, 2 అని 2 నెంబర్లు డిస్ప్లే అవుతుంది. ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్, ఇక్కడ ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్ అంటే మీరు పోగొట్టుకున్న మొబైల్లో ఏ నెంబర్ ఉంది, మీ మిస్ అయిన మొబైల్లో ఏ నెంబర్ ఉంది ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ప్రస్తుతం ఉన్న కాంటాక్ట్ నెంబర్ కదా, ఫస్ట్ ఉండేదేమో ఇప్పుడు ఆల్టర్నేట్ మనం పోలీస్ వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన నెంబర్ ఫస్ట్. ఇక్కడనేమో మీరు మీ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు ఏ ఫోన్ నెంబర్, ఆ ఫోన్లో ఏ నెంబర్ ఉందనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ అనే కాలంలో. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ కాలం వచ్చేసి ఏ కంపెనీ, మేక్ అండ్ కంపెనీ, ఏ కంపెనీకి సంబంధించింది, ఐఫోనా, శాంసంగా, ఒప్పోనా, OnePlus. ఇది మనం ఒక శాంపిల్ కోసం ఎంట్రీ చేస్తున్నాం. ఈ ఐఎంఈ నెంబర్ అనేది ఒక శాంపిల్ కోసం నా దగ్గర ఉన్న ఫోన్ సంబంధించింది ఎంట్రీ చేస్తున్నాను, శాంపిల్ కోసం మాత్రమే. ఇది ఒకసారి మనం ఏ ఫోన్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తే మనం ఫోన్ యొక్క మోడల్ క్లియర్గా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే తర్వాత ట్రేస్ చేయడానికి ఈజీ ఉంటుంది. తర్వాత ఎలా పోయింది అనేది ఒక బ్రీఫ్ హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా మిస్ అయింది, మీరు వెజిటేబుల్స్కి వెళ్తున్నప్పుడు మిస్ అయిందా, లేకపోతే షాపింగ్కి వెళ్తున్నప్పుడు మిస్ అయిందా అని ఒక బ్రీఫ్ హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుంది చిన్నగా, మీకు ఎలా పోయిందని పోలీస్ వారికి తెలియజేయడానికి. ఎందుకంటే మళ్ళీ దొరికినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నేను సింపుల్గా వెళ్ళాను, వైల్ ఐఎమ్ పర్చేసింగ్ వెజిటేబుల్స్ అని చెప్పేసి నేను ఒకటి రాశాను. అంటే ఒక బ్రీఫ్గా ఎలా పోయిందని ఇవ్వడానికి రాశాను. వైల్ ఐఎమ్ పర్చేసింగ్ వెజిటేబుల్స్ ఐ లాస్ట్ మై ఫోన్ అనేసి మన డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్టర్ అనేది ప్రెస్ చేసినప్పుడు మాత్రం రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ రిజిస్టర్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే మన ఇది జెన్యూన్ కాదు కాబట్టి. ఎట్టి బస్లో ఇలాంటి యాప్ల్లో మనం అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఏదో టైంపాస్ కోసం చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే జెన్యూన్గా పోగొట్టుకున్న వాళ్ళని ట్రేస్ చేయడం కష్టం ఉంది. కాబట్టి మనం రిజిస్టర్ అనేది ప్రెస్ చేయడానికి లేదు. రిజిస్టర్ అని ప్రెస్ చేస్తే ఈ డాటాతో ప్రెస్ అయితే అసలు యాక్చువల్గా మనం ఫోన్ పోలేదు కాబట్టి మనం చేయనీకి లేదు. ఇది ఒకసారి రిజిస్టర్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. మీరు ఏ నెంబర్ అయితే పెట్టారో దానికి మీ మెయిల్ ఐడికి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. సో అండ్ సో కేసు రిజిస్టర్ అయిందని, సో అండ్ సో నెంబర్ మీకు జనరేట్ అయిందని చెప్పి 24 అవర్స్తో మీకు ఒక సర్టిఫికేట్ కూడా మీ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయబడుతుంది, లాస్ట్ సర్టిఫికేట్ అని. ఆ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు తర్వాత మీరు ఎప్పుడైతే మీకు ట్రేస్ అయినప్పుడు ట్రేస్ అయిందని పోలీస్ వారు ఇన్ఫర్మేషన్ ఇస్తారో మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆ సర్టిఫికేట్ చూపిస్తే మీరు ఫోన్ మీకు అందజేయడం జరుగుతుంది. మీ తీసుకున్న దానికి వచ్చినప్పుడు మీ ఐడి ప్రూఫ్, మీ డీటెయిల్స్, మీదే ఫోన్ అని చెప్పుకోవడానికి మీ ఒకవేళ ఫోన్ కొన్న బిల్లు లాంటిది అని ఉంటే అవన్నీ చూపి వెరిఫై చేసుకొని మీకు అందజేయడం జరుగుతుంది.